మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఏఐ వచ్చిన తర్వాత ట్రేడర్స్ పరిస్థితి ప్రమాదంలో ఉందనుకోవచ్చా, లేదంటే ఏదైనా అడ్వాంటేజ్ అవుతుంది అనుకోవచ్చా? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడున్నా అది అడ్వాంటేజేనండి. దాంట్లో డ్రాబ్యాక్స్ అంటూ ఏమి ఉండవు. ఎందుకంటే మనకి పని స్పీడప్ అవడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే లేదు, రెగ్యులర్ యాక్టివిటీని ఆటోమేషన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మనం అలారం పెట్టాము, ఎవ్రీడే అదే టైం అవుతుంది కదా, నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఏఐ అది. అంటే మన తెలియకుండా మనం వాడుతున్నాం ఆల్రెడీ. అవునవును. ఎస్ఐపి అనేది ఆటోమేషన్. అట్లా ఆటోమేషన్ ప్రాసెస్ ఏదైనా సరే మనం ఏ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఉంటుంది, డిసిషన్ మేకింగ్ చాలా స్పీడ్ అవుతుంది అనమాట. అండ్ రెండోది ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది ఏఐ ఉండటం వల్ల. అండ్ మూడోది రిస్క్ మేనేజ్మెంట్ ఈజీ అవుతాం. ఏదైనా ట్రేడ్లో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టాలో సిస్టమ్ అనలైజ్ చేసి చెప్పిద్ది కాబట్టి మోర్ క్లారిటీ ఉంటుంది మనకి. మనం ఊహించుకొని ఇక్కడ పోదాం అక్కడ పోదాం అనుకునే లోపు సిస్టమ్ అదే ఇస్తుంది కాబట్టి మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. బ్యాక్ టెస్టింగ్ అవి చేస్తాయి కాబట్టి. అందుకని ఏఐ వచ్చిన తర్వాత మా ట్రేడర్స్ నాట్ ఓన్లీ ట్రేడర్స్, ప్రతి ప్రొఫెషన్స్ యొక్క ఎఫిషియన్సీ ఖచ్చితంగా పెరిగిద్ది. కాకపోతే ఒకటి, స్టాక్ మార్కెట్లో ఏఐ రాకముందు కూడా స్కానర్స్ ఉన్నాయండి ఆల్రెడీ. ఏఐ వచ్చిన ఇప్పుడు సపోజ్ మేము ఒక నిమిషంలో 100 చార్టులు చూస్తాం. మేము చూస్తామంటే ఎలా చూడగలుగుతున్నాం అంటే మా రిక్వైర్మెంట్ని అక్కడ ప్రోగ్రామ్ రూపంలో పెడతారు. పెట్టేసి రన్ చేసామనుకోండి స్కానరు, అది విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఆ డేటా మొత్తంలో నువ్వు పెట్టిన డేటాలో పెట్టిన దాంట్లో నీకు నచ్చిన ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టుని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది, చేసేసి అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి ట్రేడింగ్ ప్రపంచంలో ఎప్పటి నుంచో 20-30 ఇయర్స్ నుంచి స్కానర్స్ ఉన్నాయండి. మొదట్లో యామీ బ్రోకర్ వాడేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వెబ్ బేస్డ్ వచ్చేసినాయి అన్నీ. ఇప్పుడైతే ట్రేడింగ్ వ్యూ ఉంది, చార్ట్ ఐక్యూ ఉంది, చార్టింగ్.com ఉంది, అంటే టాప్ స్టాక్ రీసెర్చ్.com ఉంది, ట్రేడింగ్ వ్యూ ఉంది, అంటే చాలా స్టాక్ ఎడ్జ్ ఉంది, చాలా స్కానర్స్ ఉన్నాయి. అండ్ మోరల్లెస్ అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ అనమాట. కాకపోతే ఫుల్ ఆటోమేషన్ కావాలి, సెమీ ఆటోమేషన్ అనుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేషన్ ఏంటంటే అదే ఫైండ్ అవుట్ చేస్తుంది ట్రేడ్ ఐడియాని, అదే ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది అనమాట. అవునా? మీరు సెట్ ఆఫ్ రూల్స్ ముందే ఇస్తారు. ఓకే. మీరు సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే ఈ కండిషన్స్ ఉంటే ఈ బై చేయండి, ఇంత స్టాప్ లాస్, ఇంత దూరం వస్తే క్లోజ్ చేయండి, కోడ్ చేసి పెడతారు ముందే కోడ్. ఆ కోడ్ చాలా డైనమిక్గా మీరు మారుస్తూ ఉండాలి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్ పక్కన పోద్ది, దీన్ని సైడ్ మార్కెట్ అంటాం, పైకన్నా పోద్ది దీన్ని అప్ ట్రెండ్ అంటాం, కిందకన్నా పోతుంటుంది దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ఫ్లోలో ఉంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్. మీ ఆల్గో ట్రేడింగ్ కోడ్ అనేది పైకి పోయేదా కింద పోద్ది, సైడ్ మార్కెట్లో ఏ కండిషన్ తగ్గట్టు ఉందో మనకు క్లారిటీ ఉండాలి. దానికి తగ్గట్టు ఉన్న కండిషన్స్ ఉంటే అది వర్కౌట్ అవుద్ది. రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే ట్రేడ్స్ వరకు క్లోజ్ అవుతాయి అనమాట. అందుకని మీరు ఫస్ట్ అది ఏ కోడ్ బేసిస్ మీద వర్క్ చేస్తుంది అనేది, అంటే మార్కెట్ ఆ కండిషన్ రెలవెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ రోజుకి 200 ట్రేడ్ చేశాను, 300 ట్రేడ్ చేశాను, అది అంతా ఫేక్ అంటే అంతే ఉండదు. బట్ కండిషన్స్ స్టార్ మార్కెట్ మ్యాచ్ అవుతా ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏఐ వాడినప్పుడు, లేదా ట్రేడ్ని ఆటోమేషన్ చేసినప్పుడు, లేదా ఆల్గో ట్రేడింగ్ వాడినప్పుడు సిస్టమ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తుంది. అది ఓవర్ ట్రేడింగ్ చేసిద్ది అనే బదులు దాని కండిషన్ మ్యాచ్ అవుతుంది, అది కొంటుంది, మ్యాచ్ అవుతుంది కొంటుంది, మ్యాచ్ అవుతుంది కొంటుంది. కొంచెం రాంగ్ పోయింది అనుకోండి వెంటనే క్లోజ్ చేసుకుంటుంది అది. అట్లా చూసుకుంటే రోజుకి 200-300 ట్రేడ్ చేస్తుంటుంది అది. ఇన్ని చేసినప్పుడు ఏంటంటే బ్రోకర్ ఫీజులు తడిసి మోపుడు అవుతాయి. బ్రోకర్ ఫీజులు, ఎందుకంటే 200 ట్రేడ్స్ మీద బ్రోకర్ ఫీజు పే చేయాలి కదా. బ్రోకర్ ఫీజులు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫీజులు, తర్వాత జిఎస్టీ, తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అండ్ స్టేట్ గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ, అండ్ సెబీ వాళ్ళకి సెబీ ఫీజు, ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ ఫీజు, ఈ మొత్తం కట్టేసరికల్లా నీకు మిగిలేది ఏమి ఉండదు. అందుకని ఆల్గో ట్రేడింగ్ లేదా ఈ ఆటోమేషన్ వాడినప్పుడు సక్సెస్ పర్సెంటేజ్ కనీసం ఒక 40-45% లేనిది రూపాయి కూడా మిగలదు. అందుకని సక్సెస్ పర్సెంటేజ్ లీస్ట్ ఉందని కష్టం. అందుకని సైడ్ వే మార్కెట్లో మనం చేసామనుకోండి, మన ఆల్గో కనుక ట్రెండింగ్ మార్కెట్ అనుకోండి, ఆ రోజు దారుణంగా లాస్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని ఆటోమేషన్ వల్ల లేదా ఆల్గో ట్రేడింగ్ వల్ల డబ్బులు వస్తాయా అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద మార్కెట్ కండిషన్, ప్లస్ మన ఆల్గో దేని మీద వర్క్ చేస్తుంది అనే దాన్ని బట్టి అనమాట. మీరు నిరంతరం దాన్ని డైనమిక్గా మారుస్తూ ఉండాలి, కొత్త కోడింగ్ యాడ్ చేస్తూ ఉండి మార్కెట్ కండిషన్ తగ్గట్టు మారిస్తే కనుక అది పనిచేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఏదైనా కానీ మనం టెక్నాలజీ వస్తుంటే దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని వాడుకోవడానికి ట్రై చేయాలి తప్ప దూరంగా ఉంటే కుదరదు. అవును, మనం వెనబడిపోతాం లేకపోతే. కాబట్టి ఆల్గో ట్రేడింగ్ కానీ, లేకపోతే స్కానర్స్ వల్ల కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ ట్రేడింగ్ ప్రపంచంలో ఎఫిషియన్సీ పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదు. అండ్ రెండోది రిస్క్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ బ్యాక్ టెస్టింగ్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఏం చేయలేదు అది అంటే నీ ఓన్గా ఉన్న డిసిషన్ మేకింగ్ని అది మార్చలేదు, నువ్వు ఇస్తున్న ఇన్పుట్ దానికి, అదొకటి. అండ్ రెండోది ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఆల్రెడీ మార్కెట్లో స్కానర్స్ అవన్నీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి.
అవి వాడుకుని నీకు రావచ్చు అనమాట. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేకీ డేటాని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఆల్గో వాడండి బీభత్సం సంపాదించండి, ఏ వాడండి బీభత్సం సంపాదించండి అనేది. బట్ నో బడీ గోయింగ్ టు గివ్ ది సక్సెస్ పర్సంటేజ్ ఇంత వస్తాను గ్యారంటీ ఎవరు. అట్లీస్ట్ 100 ట్రేడ్లు చేస్తే నాకు ఒక 5% మిగిలిద్ది అనుకుంటే ఎవరైనా చేస్తారు 100 ట్రేడ్లు. అవునండి, అవును. బట్ మీరు ఈవెన్ 2% కూడా గ్యారంటీ ఇవ్వలేదు అనుకోండి, దాన్ని దందులు పట్టింది దీనికి. అందుకని ఏఐ ఉన్నా లేకపోయినా ఎఫిషియన్సీ ఉన్నోళ్ళు మార్కెట్ కండిషన్ సూట్ అయినప్పుడు మనీ మేక్ చేస్తారు, మిగతా సూట్ కానప్పుడు దూరంగా ఉంటాడు. బట్ ఏ దూరంగా ఉంటే కుదరదు, అవి నిరంతరం చేసుకుంటూ పోతూనే ఉంటుంది, ఎందుకంటే దాని కండిషన్ ఇచ్చాం కాబట్టి కొన్ని. సో మొత్తానికైతే ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది, రెడీమేడ్గా బోల్డ్ అని ఐడియాస్ జనరేట్ చేస్తుంది, అంతవరకు అయితే ఓకే. కోడింగ్ అండ్ అల్గోరిథం అల్గు మీద అదనమాట. అందుకని హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయండి, చాలా ర్యాపిడ్గా ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి హెడ్జ్ ఫండ్స్కి తేడా ఏంటంటే, లాంగ్ టర్మ్ వాళ్ళు ఏమో కంపెనీ ఫండమెంటల్ బేస్గా తీసుకొని చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఫ్యూచర్లో అవుద్దని చెప్పేసి బెట్ కాస్తుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అంతే. హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు అట్ట కాదు, అచ్చం ట్రేడింగ్ ద్వారా మనీ జనరేట్ చేస్తుంటారు లాంగ్ టర్మ్కి. అచ్చం ట్రేడింగ్ ఎంత అంటే ఓవర్ ట్రేడింగ్ కొన్ని 100 ట్రేడ్లు చేస్తుంటారు పర్ మినిటే వాళ్ళు. ప్యూర్ మాన్యువల్ అండి, అచ్చం లేదు ఆల్గో, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. అంటే జనం అందరూ ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నారు కానీ అంటే ఏ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం దాని పేరు యాక్చువల్గా ఆటోమేషన్. ఓకే, మనం ఏ అని ఇప్పుడు అనుకుంటున్నాం, బట్ అది యాక్చువల్గా ఆటోమేషన్ ప్రాసెస్. అంటే ప్రపంచంలో హై ఎండ్ టెక్నాలజీ మొత్తం ట్రేడింగ్లో ఉంటుందండి. ఓకే, అది పర్టికులర్గా హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు. అది క్వాంట్ మెథడ్స్ అంటారు మేము, ఎప్పటి నుంచో వాడుతున్నారు అవి. మ్యాథమెటికల్ ఫార్ములాస్ అన్ని దాంట్లో ఇన్పుట్కి ఇస్తారు, మ్యాచ్ అయితే మార్కెట్ డేటా మ్యాచ్ అయింది అనుకోండి వెంటనే అది కొనడం జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ సామాన్యులకు అందుబాటులో ఉంటుందా అంటే ఉండదు. అంత పెద్ద మొత్తంలో మనీ ఉండే వాళ్ళకి అండ్ ల్యాప్టాప్ స్పీడ్ ఉండాలి, డెడికేటెడ్ ఇంటర్నెట్ వర్క్స్ ఉండాలి, అండ్ హై ఎండ్ డేటా స్పీడ్ ఉండాలి, ఈ నుండి క్యాపిటల్ కూడా ఉంటే అది వర్కౌట్ అవ్వచ్చు అనమాట. అందుకని పెద్దోళ్ళకి డైరెక్ట్గా వాడుకోవచ్చు, చిన్నోళ్ళకి కూడా ఏ వల్ల బెస్ట్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు మార్కెట్ కండిషన్ తెలియలేదు, నాకు నిన్న వారం రోజుల నుంచి మార్కెట్ నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాను. ఈరోజు ఏ స్టాక్స్ కొంటానికి బాగుంటాయని గూగుల్ని అడిగా అనుకో చెప్పిద్ది అది, బేస్డ్ ఆన్ ది కండిషన్స్ ఇవి బాగున్నాయి అని. అంటే ఎంతో కొంత నీ డేటా ప్రాసెసింగ్ని చేసి నీకు ఎత్తుంది కదా అవుట్పుట్, నీ పని మినిమైజ్ అవుతుంది. కాబట్టి వాడుకోండి, ఏఐని వాడుకోండి, ట్రేడింగ్ కూడా తప్పేం లేదు. బట్ అల్టిమేట్గా నీ డిసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్. బట్ ఇది ఓవర్ ట్రేడింగ్ అయితే చేస్తాను, డౌట్ లేదు. ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే ఎవ్రీ మంత్ టేబుల్ మీద మనీ ఉంచుతున్నావా లేదా అంతే. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయండి, పొజిషనల్ ట్రేడింగ్ చేయండి, ఆల్గో ట్రేడింగ్ చేయండి, ఇంటర్డే ట్రేడింగ్ సంబంధం లేదు. టేబుల్ మీద మనీ ఉంచుతున్నారంటే యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ బిజినెస్ అని. అది మిగలటం లేదనుకోండి యూఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్ అని. బట్ సోషల్ మీడియాలో 90% ఫేక్ ఉంటుందండి, అవి చేసి ఎంత వచ్చింది, ఇది చేసిన అంత వచ్చిందంటే. కానీ బట్ రియాలిటీకి అయితే ట్రేడింగ్ వెరీ టఫెస్ట్ గేమ్ వన్ ఆఫ్ ది వరల్డ్లోని, అండ్ అంత ఈజీ కాదు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.